హాయ్ అండి, నేను మీకు ట్రైన్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రస్తుతం నేను కర్ణాటకలోని యశ్వంతపుర జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో లాస్ట్ వీడియోలో మనం నర్సాపురం నుంచి బెంగళూరుకి కొత్త ట్రైన్లో ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా. సో మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుందండి. ఏంటంటే మనం రీసెంట్గానే అరకు లోయల అందాలు అయితే చూసాము మన ఆంధ్రాలోని. సో ఈరోజు మనం కర్ణాటకలోని అటువంటి ఒక అద్భుతమైన లొకేషన్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఏంటంటే మనకి ఆంధ్రాలో అరకు లోయల అందాలు ఎలాగో మనకి కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ అలా అనమాట. సో ఈరోజు మన జర్నీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏంటంటే అరకు లోయల కన్నా మించే ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. మరి ప్రస్తుతం నేను యశ్వంతపుర జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. బయట అయితే మనకి ఫుల్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందుకే నేను స్టేషన్ లోపలికి వచ్చి నేను ఎంట్రీ అయితే ఇస్తున్నాను అనమాట. సో మాన్సూన్ ట్రిప్లో మన ఫస్ట్ జర్నీ అందాలు బాగున్నా సరే వర్షం పడలేదు. మనకు ఆ చిన్న వెళ్తే అయితే ఉంది. ఈరోజు అయితే ఖచ్చితంగా పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇదిగోండి యశ్వంతపుర బోర్డు. యశ్వంతపూర్ అనేది మనకి బెంగళూరుకి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి. సో ముందు మీకు నా టికెట్ చూపిస్తాను చూడండి. యశ్వంతపూర్ జంక్షన్ నుంచి మంగళూరు జంక్షన్ వరకు మనకి 413 కిలోమీటర్లకి 150 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది ఆర్డినరీ టికెట్ అండి. ఈరోజు మనం జనరల్లోనే ట్రావెల్ చేయబోతున్నాం. బడ్జెట్ ట్రావెలింగ్ ఈరోజు కూడా మనకి. ఇదిగోండి ఇదే మన బ్యూటిఫుల్ లోకోమోటివ్, డీజిల్ లోకోమోటివ్ అండి. WDP 4D 40279 కృష్ణరాజపురం సంబంధించిన డీజిల్ లోకోమోటివ్లో ట్రావెల్ చేయబోతున్నాం. చాలా రోజుల తర్వాత మనం డీజిల్ లోకోలో ట్రావెల్ చేయబోతున్నామండి. ఎందుకంటే మన రూట్ అనేది పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు. ఇందుకే మనం ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామని చెప్పలేదు కదా. ఇదిగోండి ఇదే 16575 గోమటేశ్వర ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నామండి మనం. ఈ బండికి రేక్ షేరింగ్ ఉంది. మన గోమటేశ్వర ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుందండి. ఆల్రెడీ పెట్టేసి ఉంచారు బండి. సేమ్ మన అరకు ట్రైన్ లాగే ఉంటుందండి. మనకి ఫ్రంట్లో 4 జనరల్ కోచెస్ ఉంటాయండి. దాని తర్వాత 3 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక ఏసీ చైర్ కార్ ఉంటుంది, ఒక 3rd AC ఎకనామిక్ ఉంటుంది, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ఉంటుంది, 2 విషడం కోచెస్ కూడా ఉంటాయండి. సేమ్ మన అరకు ట్రైన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ట్రైన్ కూడాను. బండిలో జనాలు అయితే ఆల్రెడీ ఎక్కారు. ముందు ఏదైనా విండో సీట్ సంపాదించాలి మనం. లోనికి వెళ్ళిపోదామండి. హరహర మహాదేవ శంభో శంకర. వచ్చేసాం లోపలికి. ఇవ్వండి ప్రస్తుతం ఫ్రంట్ కోచ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. అబ్బా విండో సీటు ఓపెన్ విండో ఆక్రమించేశారు. ఎందుకంటే సీట్లో నా బ్యాగ్ అయితే పెట్టేసాను. ఓపెన్ విండో అనుకున్నాను, ఓపెన్ విండో కాదు ఇది. మధ్యలో రాడ్లు అయితే లేవన్నమాట. ఏదో మొత్తం పోయినట్టుంది ఇది గ్లాస్. అది ఆల్టరేషన్ చేశారు. ఇందులోంచి అయితే ఇలా బయట నుంచి చూపించడానికి చాలా బాగుంటుంది. ఏదో ట్రైన్ వచ్చింది. సోలాపూర్ నుంచి హాసన్ వెళ్తుంది. మన ట్రైన్ వెనకాల వస్తుందండి ఆ బండి కూడా. ఇప్పుడు అక్కడ లోకో చేంజ్ అవుతుంది అనమాట ట్రైన్కి. టైం ఉదయం 6:33 అవుతుందండి. మన ట్రైన్ బయలుదేరేది ఉదయం 7 గంటలకే. ప్రస్తుతం ఏంటంటే ఎదర జనరల్ కోచెస్ వరకు ఓపెన్ చేశారు. ఇంకా వెనకాల కోచెస్ ఏం ఓపెన్ చేయలేదు. బ్యాక్ సైడ్ నుంచి చూపించుకొస్తాను మీకు లైన్గా ఏం కోచెస్ ఉన్నాయి ఏంటన్నది. విస్టడామ్ చూసారా ఎంత పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయా. సూపర్ కనపడుతుంది ఇందులోంచి వ్యూ. ఫుల్గా వర్షం పడినప్పుడు ఇందులో ట్రావెల్ చేయడానికి బాగుంటుందండి. మన అరకులో ట్రావెల్ చేస్తాం చూసారా అలాగే ఉంటుంది అనమాట. సేమ్ కోచెస్ 2 కోచెస్ ఉంటాయండి, విషడం కోచెస్. ఇదిగోండి మన బోర్డు. ఈరోజు మనం 16575 గోమటేశ్వర ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నామండి. మనం యశ్వంతపూర్ నుంచి మంగళూరు జంక్షన్కి. వారంలో 3 రోజులు యశ్వంతపూర్ నుంచి మంగళూరు జంక్షన్కి ఉంటుంది. వారంలో 3 రోజులు యశ్వంతపూర్ నుంచి కార్వార్కి ఉంటుందండి. కార్వార్ ఎక్స్ప్రెస్ కింద. ఇందులో ఏసీ చైర్ కార్ కోచ్ కూడా ఒకటి ఉంటుందండి. ఏసీ చైర్ కార్ ఒకటి, 3rd AC ఎకనామిక్ కోచ్ ఒకటి ఉంటుంది. ఇది 3rd AC ఎకనామిక్ కోచ్ అండి, M1. ఇది స్లీపర్ క్లాస్ కోచ్ అనమాట. ఇది ఒకటి ఉంటుంది మనకి. దీని తర్వాత 3 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్, ఒక 4 జనరల్ కోచెస్ ఉంటాయి. మనకి బండిలో టైం పాస్ అవ్వడానికి స్నాక్స్ అయితే తీసుకున్నానండి. ఈ ఆలమన ప్రయాణంలో వరుణదేవుడు కరుణిస్తాడో లేక సూర్యభగవానుడు చెమటలు పట్టిస్తాడో చూడాలి. ఏంటో వర్షాకాలంలో వర్షాలు తక్కువ ఉన్నాయి ఈసారి. కర్ణాటకలోని పశ్చిమ కనుమల అందాలని మన రైల్లో చూడాలనుకుంటే మాత్రం ఉదయం 7 గంటలలోపు మనం యశ్వంతపుర జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలండి. సేమ్ మనం అరకు లోయల అందాలు చూడాలంటే మనం విశాఖపట్నం ఉదయం 7 గంటలలోపు ఎలా చేరుకోవాలో అలాంటిదేనండి ఇది కూడాను. ఉదయం 7 గంటలకల్లా మనం యశ్వంతపుర జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటే మనకి ఈ గోమటేశ్వర ఎక్స్ప్రెస్ అనేది ఉంటుందన్నమాట. వారంలో 3 రోజులు గోమటేశ్వర ఎక్స్ప్రెస్ కింద, వారంలో 1 రోజు ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ కింద, వారంలో 3 రోజులు కార్వార్ ఎక్స్ప్రెస్ కింద అయితే వెళ్తుందన్నమాట. సో మొత్తానికి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మనకి యశ్వంతపుర జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఉంటుందండి. బ్లూ కోచెస్, బులుగు బండి. ఏంటంటే బులుగు బండ్లు అన్నీ కూడా మనకి బెంగళూరు సైడ్ తిరుగుతున్నాయి. బెంగళూరు, దానాపూర్, యశ్వంతపూర్, సహస్ర అంటే ఇది స్పెషల్ ట్రైన్. ఓల్డ్ కోచెస్ అనమాట. మొత్తం అన్నీ కూడా ఎలా తిప్పుకుంటున్నారు బ్లూ కోచెస్ అన్నీ కూడా. ఇంకొక 5 నిమిషాలు మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారండి. చాలామంది వచ్చేస్తున్నారు జనరల్లోకి. ఆదివారం ఒకటి ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు ట్రైన్ మనకి.
బాబా ఏం కొట్టారండి ఆరన. బయలుదేరిపోయామండి. ఆన్ టైం అంటే ఆన్ టైము 7 గంటల కంటే 7 గంటలకు స్టార్ట్ అయ్యాం మనం యశ్వంతపురం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. సో ఇప్పుడు మన రూట్ వచ్చేసి మన యశ్వంతపురం నుంచి బయలుదేరాం కదండి. ఇప్పుడు కునిగల్, హాసన, సకలేశ్వర, సుబ్రహ్మణ్య రోడ్ మీదుగా మనం మంగళూరు జంక్షన్కి అయితే వెళ్తాం అనమాట. మన యశ్వంతపురం జంక్షన్ రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పేద్దామండి. ఇదిగోండి రూట్ చేంజ్ అవుతుంది. ఆ రూట్ ఏంటో మనకి యలహంక మీదుగా మనకి అనంతపురం ఆలయం అనమాట. అది యశ్వంతపూర్ నుంచి అనంతపురం వెళ్ళే లైన్. అది అనంతపూర్ హైదరాబాద్ ఆలయం. అది మనం బెంగళూరు వాళ్ళకి హాయ్ చెప్పడానికి ఫీల్ అయినట్టున్నారా? ఫీల్ అయ్యారా? ఏంటంటే విశేషాల చాలా రోజులు అయిపోయిందండి వచ్చా. ఏదో మీ సైడ్ కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి చూపిందామని చెప్పేసి వచ్చానండి. ఇప్పుడు వెళ్ళిన బండి పంచగంగా ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో నుంచి వచ్చింది. అది నైట్ జర్నీ బండి. అది మొదటి స్టాప్ చిక్కబాణవార. ఇప్పుడు ఏంటంటే మనకి అన్ని స్టేషన్లు చూపించనండి, కొన్ని ముఖ్యమైన స్టేషన్ల వరకు చూపించుకుంటూ తీసుకెళ్తా. ముందు ఉంది మనకి అసలైన జర్నీ. ఇప్పుడు మనం రూట్ డైవర్షన్ అవుతున్నామండి. అటు చిన్నగా వెళ్ళిపోతే తుమ్మకూరు హుబ్లీ లైన్ అనమాట. మనం సింగిల్ లైన్లోకి వెళ్తాం. ఇప్పుడు మన రూట్ అంతా కూడా సింగిల్ లైనే. కునిగల్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మధ్యలో మనం నెలమంగళ రైల్వే స్టేషన్ని స్కిప్ చేసామండి. బాబు జనాలు ఎక్కడ దాకా వస్తారా? బండి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. బీజీ నగర్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. పేరు చాలా పెద్దది ఉంది. షార్ట్కట్లో బీజీ నగర్ అని పెట్టారు. ఇక ఇది కూడా డీజిల్ లోకోమోటివ్. ఈ పక్క ఎలక్ట్రిఫికేషన్ అయ్యిందండి, కథ పూర్తిగా అవ్వలేదు. అందుకే ఇంకా డీజిల్ లోకలు తిరుగుతున్నాయి. ఏదేమన్నా ఆ డీజిల్లోకి వెళ్ళినప్పుడు వచ్చే సౌండ్ మాత్రం భలే ఉంటుందండి. భలే ఉంది కదండి ఊరేదే. ఎవరు గిరిసావే. గిరిసావే రైల్వే స్టేషన్ని స్కిప్ పడుతుంది. అక్కడ దూరంగా పెద్ద కొండ కనిపిస్తుంది చూసారా? అది వింధ్యగిరి పర్వతం అండి. వింధ్యగిరి పర్వతం కొండపైన మనకి కనిపిస్తుంది గోమటేశ్వర విగ్రహం అండి. మన ప్రపంచంలో ఎత్తైన ఏకశిల విగ్రహం అంటారు. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అదిగోండి 57 అడుగులు ఎత్తి ఉంటుందండి విగ్రహం. సుమారు ఒక 600 మెట్లు ఎక్కేళ్ళ పైకి. శ్రావణ బెళగోళ రైల్వే స్టేషన్కి వచ్చామండి మనం ప్రస్తుతం. ఇది మనకి జైన మతస్థులకి పుణ్యక్షేత్రం అండి ఈ శ్రావణ బెళగోళ అనేది. ఇందాక మీకు చూపించాను కదా, మీకు హిల్ ఆ కొండపైన ఉంటారనమాట గోమటేశ్వర స్వామి. సో ఆ స్వామి పేరుని తీసుకొచ్చి మన ట్రైన్ కూడా పెట్టారు, గోమటేశ్వర ఎక్స్ప్రెస్ అని. బాగుంటుందండి ఏరియా అది. ఇవాళ ఆదివారం అవుతుంటే జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారండి మా ట్రైన్కి. మరి వీళ్ళు హాసన సకలేశ్వరం వరకు వస్తారా లేకపోతే డైరెక్ట్గా మంగళూరు వరకు వస్తారన్నది చూడాలి. ఇప్పుడు అదిరిపోయింది హారనే. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిన్నపట్టణ, ఇంకో 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ పక్క కూడా కొబ్బరి తోటలు గట్టిగానే ఉన్నాయండి. అంతా మన కోనసీమకి ఎదురొచ్చింది ఇదంతా. అసలు మనకి ఎక్కడ యశ్వంతపూర్ నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే కనబడుతున్నాయి. కొబ్బరి తోటలు ఒక్క తోటలు. ఎస్టనా ఇంకా
రావాలి ఏంటా అని చూస్తున్నాను. వచ్చింది మన ఫుడ్. చేంజ్. ఇదేనండి మన బ్రేక్ఫాస్ట్ టిఫిన్. పొద్దున్న టిఫిన్ ఇడ్లీ అనమాట. ఇది తట్ట ఇడ్లీ అంటారు ఇక్కడ. టిఫిన్ అయితే చాలా బాగుందండి. తట్ట ఇడ్లీ అంటారు. 40 రూపాయలు తీసుకున్నారు 2 ఇడ్లీ ఇచ్చి. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఇటు పక్క మన టిఫిన్ చేసేలోపు చిన్నపట్నం వచ్చేసింది. ఇక్కడ చూసారా ఒక అమృత భారత్ రేక్ ఉంది. చిన్న పట్టణ మరి డ్యూటీకి వెళ్ళే వాళ్ళం కూడా చాలామంది అయిపోయారు. బై బాయ్ చిన్న పట్టణ. అవి చాలామంది దిగారండి. పక్కనే రోడ్డు. హాసన జంక్షన్ అండి. ఇదిగోండి జంక్షన్ రూటు. ఒక రూట్ ఇది అరస్కేర్ వెళ్ళే లైన్ అనమాట. హాసన్ నుంచి అరస్కేర్ వెళ్ళే లైన్. ప్యారలల్గా గూడ్స్ లైన్ వెళ్తుంది చూసారా. ఇది అరస్కేర్ లైన్ నుంచి వచ్చింది. సింగిల్ లైన్లో ప్యారలల్ రన్నింగ్ ఏంటంటే. హాసన జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 10 గంటల 5 నిమిషాలకి రావాలండి. ప్రస్తుతం టైం వచ్చేసి 10 అయింది. ఇక్కడ అఫీషియల్గా మనకి 10 నిమిషాలతో స్టాప్ ఉంది హాసన జంక్షన్ రైల్వే స్టేషన్లో. యశ్వంత్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత 174 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మనం హాసన జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. చాలా రూట్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చిన బెంగళూరు రూటు, ఇప్పుడు మనం వెళ్ళే మంగళూరు రూటు, ఇందాక మీకు చూపించిన అరస్కేర్ రూటు. అది కాకుండా మనకి ఇటు మైసూరు వైపు కూడా ఒక రూట్ అయితే ఉందండి. అది కాకుండా మనకి కొత్త రైల్వే లైన్, మనకి చిక్మంగళూరు వైపు కూడా ఇంకో కొత్త రైల్వే లైన్ అయితే అవుతుందండి. అది కూడా శాంక్షన్ అయింది. మొత్తం 5 రూట్లు కలిపి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి హాసన్ అనేది. ఇంకో బండి వచ్చిందండి WDP 4B తోటి మైసూర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళేది వయా హాసన్ అనమాట. ఇక నా బండి వచ్చిందా. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చినట్టుంది. మన బండికి సిగ్నల్ వచ్చేసింది. కనెక్టింగ్ ఉంటుందేమో అనుకున్నాను. అంటే మంగళూరు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా కనెక్టింగ్ ఉంటే. మైసూర్ జంక్షన్ యశ్వంత్పూర్ సేలం. బ్రేక్ షేరింగ్ కూడా ఉంది బండికి. అదిగోండి అదే మైసూర్ వెళ్ళే లైన్. కనిపిస్తున్నాయి ట్రాక్స్. మైసూర్ సైడ్ వెళ్ళే లైన్ అనమాట అది. ఇప్పుడు మనం సైక్లేశ్వరం అటు కనిపిస్తుంది చూసారా హైవే రోడ్డు. ఎందుకంటే మీకు చూపించాను చూసారా అదే హైవే రోడ్ అనమాట. అది బెంగళూరు మంగళూరు హైవే. బై రోడ్డు కూడా ఉంటుందండి. సూపర్ ఉంటుంది అసలు జర్నీ. ఈ హాసన్ నుంచి చేయాలి మనం జర్నీ. మన దోమ శకటము దోపము గట్టిగానే వదులుచున్నది. మన జర్నీలో లొకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. హాసన్ నుంచి సకలేశ్వర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. సకలేశ్వర్ నుంచి మనకి అసలైన ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా మొత్తం అన్నీ ఒకే చోట చూడొచ్చు. ఒక్క తోటలో, రబ్బర్ తోటలో, అరటి తోటలో, కాఫీ తోటలో, మధ్యలో కాఫీ తోటలు కూడా ఉంటాయి. ఇదిగోండి కాఫీ తోటలో చూసారా ఎంత బాగుందో. డ్రోన్తో తీస్తే భలే కనబడుతుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇగో కాఫీ తోటలో, రబ్బర్ తోటలో. ఎన్నయ్యే లోపల. ఈ లొకేషన్ అంతా మొబైల్లో మీకు కవర్ చేసి చూపించలేం, కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడండి అసలు ఎక్కిపోద్ది అసలు. ఆ పైన కూడా తోటలో, కాఫీ తోటలో, రబ్బర్ తోటలో. సకలేశ్వరకు వచ్చామండి.
ఇప్పటి వరకు మీరు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక్కడి నుంచి మన స్వర్గలోకం స్టార్ట్ అవుతుంది. సకలేశ్పుర రైల్వే స్టేషన్కి వచ్చామండి. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఇంతకుముందు ఈ షెడ్లు అయితే ఏమీ లేవు, చాలా ఓపెన్గా ఉండేది. 11:05 రావాలి. 11:05 ఆన్ టైంకి వచ్చాము. స్టేషన్ బయట చూడండి ఎలా ఉంటుందంటే ఏరియానా. స్టార్ట్ అవుద్ది మనకి ఇక్కడి నుంచే. సకలేశ్పూర్లో మనకి 15 నిమిషాలు స్టాప్ ఉంటుందండి. ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక 2 ఇంజిన్లు తగిలింటారు కదరా. మనం వెళ్ళేదంతా కూడా ఘాట్ సెక్షన్ కదా, మరి కొండలోంచి వెళ్ళాలంటే ఇంకో 2 ఇంజిన్లు పట్టాలి మనకి. అదిగోండి వచ్చేసినాయి, ఇంకో 2 ఇంజిన్లు వచ్చేసినాయి. మొత్తం మూడు డీజిల్ లోకోమోటివ్లు లాక్కెళ్తాయి ఇప్పుడు మనల్ని. బ్యాంకర్ లోకోమోటివ్స్ అంటారు. సకలేశ్పూర్లో నేను బేల్పూరి తీసుకున్నానండి. వీళ్ళు ఇక్కడ మండెక్కి అంటారు బేల్పూరిది. మన తెలుగులో ఏమంటారు కామెంట్ చేయండి. ఓ వరుణదేవ, మేఘాలు కరిగించి వర్షము కురిపించినచో మా ఈ ప్రయాణము సఫలమగును. నిశివర్ణో స్తోతకము అంటే మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటా. కాపీ 10 రూపాయలు మాత్రమే. అబ్బా భలే ఉంది. వరుణదేవ కరుణించావా తండ్రి, అలా అన్నానా లేదో. చిన్నగా స్టార్ట్ అయిందండి, చిన్న తుంపర్లు పడుతున్నాయి. ఇవాళ మనకు కావాల్సింది ఇదే, గట్టిగా పడాలి. ఈ తుంపర్లు మనకు సరిపోవు. ఇదిగోండి ఈ బండి కోసం మనల్ని ఇంకా సకలేశ్పూర్లో ఆపేశారు. ఏం బండి అంటే సేమ్ బండి. ఇదిగోండి అద్దాల కోచ్లు. మన ట్రైన్ మీరు ఇలా చూసేచ్చు ఫుల్గా. ఈరోజు ఆదివారం మాటలు మంగళూరు నుంచి పొద్దున్నే బయలుదేరుతుందండి ఇది. అందుకే మనకి ఈరోజు సకలేశ్పూర్లో క్రాసింగ్ అయింది. లేకపోతే మనకి సుబ్రహ్మణ్యం రోడ్ దగ్గరలో క్రాసింగ్ అవ్వాలి బండి ఇది. బండి పెద్దగా తల్లలేదు, ఎక్కడ వర్షం లేనట్టుగా ఉంది. ఆ బండి వచ్చింది కదా, మనకి సిగ్నల్ వచ్చింది. సకలేశ్పురదవరు ఏగిదీరా. మనకి మొన్న అరకులోయ అంతా కూడా ఎండగానే ఉంది, ఎండగా మబ్బులుగా ఉంది. ఈరోజు మ్యాక్సిమం మబ్బులే ఉండబోతున్నాయి. అక్కడక్కడ చినుకులు పడే అవకాశం కూడా ఉంది. మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎండగా ఉంటే లొకేషన్ ఎలా కనబడుతుంది, మబ్బులుగా ఉంటే లొకేషన్ ఎలా కనబడుతుంది అన్నది. గట్టిగా వర్షం అయితే ఉండదండి ఈరోజు. వాతావరణ రిపోర్ట్ ప్రకారం మనకి గట్టిగా వర్షాలు అయితే ఏం లేవు. పడతాయి ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయిన చూసారు చినుకులు, అలాగే పడతాయి. ఇదిగోండి ఇలా కాఫీ తోటలో, రబ్బర్ తోటల మధ్యలో ఇలాంటి ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందండి. మనకి ఎదరో సైట్ ఉందండి, చూపిస్తాను మీకు, కంగారు పడకండి. ఇంకా బోల్డ్ సినిమా. మనం 2024లో ట్రావెల్ చేసామండి ఈ రూట్లో. లాస్ట్ టైము 2025లో ఈ రూట్ క్లోజ్ చేశారు వర్షాకాలంలో. ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ వర్క్ అది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఇప్పుడు వర్షాకాలం మొత్తం ఆపేశారు, జనవరి వరకు ఆపేశారు అనమాట. ఈ రూట్లో ట్రైన్లు అయితే తిరగలేదు, అంటే డే టైంలో ట్రైన్లు అయితే తిరగలేదు అనమాట. సో మరి ఎప్పుడు వస్తుందో అవకాశం అని చెప్పేసి చూశాను, మనకి ఈరోజు కుదిరింది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ రూట్లో మనకి బెంగళూరు నుంచి మంగళూరుకి వందే భారత్ ట్రైన్ కూడా వస్తుందండి. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ఒక్క తోటలు, ఒక్క చెట్లు చూసారా, సన్నగా ఉంటాయి. ఇదిగండి వాటర్ ఫాల్. ఇదిగోండి ఘాట్ రోడ్, ఇదే ఘాట్ రోడ్డు. చూసారా లొకేషన్, అదిగండి. ఇదిగండి మన సైడ్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ లోయలో వ్యూ అనేది చాలా గమనించాలి. మీరు నాకు కామెంట్ చేయాలి ఏది బాగుందని.
నేనైతే పెద్దగా ఏం మాట్లాడినండి, చూడండి లొకేషన్స్ చూసి నిన్న అరకు వీడియోకి ఈ వీడియోకి ఏం డిఫరెన్స్ ఉన్నదన్నది మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి, ఏది బాగుందన్నది. టనల్ నెంబర్ 1, మొదటి టనల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. అదిగోండి వాటర్ ఫాల్ బోల్డ్ కనపడతాయి మనకి ఈ రూట్లో. ఇక్కడ కూడా ఉంటుంది నాకు తెలిసి, అయితే వాటర్ లేదు. అదిగోండి వాటర్ ఫాల్, పెద్ద వాటర్ ఫాల్. బాబా 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 ఈ వ్యూ చూడండి, ఇక వాటర్ ఫాల్ ఒకటి, అవి అదే వాటర్ ఫాల్. మన అరకులోయలో ఉన్నట్టు ఉండదు అక్కడ, టనల్ అంతా మొత్తం చీకటే, అస్సలు ఏమీ కనపడదు ఆ టనల్లో. ఎందుకంటే ఎలక్ట్రిక్ అవ్వలే కదా, లైట్లు ఏమి ఉండవు, అంతా చీకటే. ఎండకేస్తుంది మొబ్బేస్తుంది, ఎండకేస్తుంది మొబ్బేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ టనల్స్. ఇక సేఫ్టీ వర్క్లు జరుగుతాయి చూడండి, కొండరాలు పడకుండా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, పెద్ద సెలయేరు చూపిస్తాను చూడండి, అద్దెకోండి. అదిగోండి వాటర్ ఫాల్, సెలయేరు, పెద్ద సెలయేరు. ఇప్పుడు చూడండి, అదిగోండి.
దిగండి, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది చూడండి. అసలు ఆ వర్షం ఇంకా గట్టిగా పడి ఉంటేనా పచ్చంగా ఉంది. ఇదిగోండి వాటర్ ఫాల్. ఇదిగోండి ఎండ పడిందా దానికినా మబ్బు వేసిన దానికి చూడండి ఎంత తేడా కనబడుతుందా. అదిగండి ఈ పక్క ఎండ పడుతుంది, ఆ పక్క చూడండి వెనకాల. మరొక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్కి వచ్చాం, ఎడకుమరి. స్టేషన్ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అదిగండి 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 మనం బాగా ముందుకెళ్ళిపోతాం మనం. ఈ ఎడకుమ్మరి స్టేషన్లో క్రాసింగ్ పడిందండి, కానీ బాగా ముందు ఉండిపోయాం మనం. ఆ వెనకాల ఉంటే మంచి వ్యూ పాయింట్ చూద్దాం. కింద చూపించిన వ్యూ పాయింట్ బాగా కనబడుతుంది. జనాలు డోర్ల దగ్గర ఏలాడిపోయి ప్రకృతి అంగాలు చూడటానికి పిచ్చలెక్కిపోతున్నారు. అసలు దేవత్సం. అదిగా తెలిసి ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉండాలి. ఉంది, అదిగోండి అదిగోండి ఇదిగోండి 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 కన్నల్లోనే పడుతుంది వాటర్ ఫాల్. ఇది అక్కడ పెద్ద వాటర్ ఫాల్. రెడీగా ఉన్నారా మరొక వ్యూ పాయింట్కి? మన జీవితంలో అన్ని పుణ్యాలే చేయమండి. డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయి సుఖాలు అనిపించడానికి. మనిషిగా పుట్టిన తర్వాత మనం నిజంగా అనిపించే సుఖం ఏదన్నా ఉందంటే ఇదే కదండి. సరా, దీనికి మించిన స్వర్గం ఉందా? దీనికి మించిన ఇంకో స్వర్గలోకం ఉందా? మీరే చెప్పాలి. అరక, సకలేశ్పుర, సిరాడి ఘాట
చూసారా వ్యూ? ఇదిగో కొండ మీద వాటర్ ఫాల్ ఇక్కడ దూరం నుంచి కనపడుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు అసలైన వ్యూ. అదిగోండి అక్కడ స్ట్రైట్గా వాటర్ ఫాల్ కూడా ఉంది. అరకు వేరు, షిరాడి వేరు, అదే ఇది ఇదే. ఇటుపక్క ఉన్నాం అనుకోండి వాటర్ ఫాల్స్ కనపడతాయి. అది కానీ ఏనుగు బొమ్మేరండి. ఏనుగు ఉంటాయి ఇక్కడ. ఏనుగులు వాకింగ్ చేసుకుంటూ వెళ్తాయి ఇక్కడ. అది బాబోయ్. మొత్తం 57 టనల్స్, 100కి పైగా బ్రిడ్జీలు, 20కి పైగా జలపాతాలు, సెలయేర్లు, మామూలుగా లేదు. ఇదిగోండి 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 బాబోయ్ బాబోయ్. ఇదేనండి బెస్ట్ వ్యూ. లోయల్ పాయింట్ అంటాం కదా. వాటర్ ఫాల్ కొండపైన చూసారు అలా పడుతుందో పై నుంచి. అదిగోండి 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 అలా కెమెరాలో బంధించలేకపోతున్నాం, అలా వచ్చి వెళ్ళిపోతున్నాయి. అదిగో అదిగో చూడండి 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 తలం దగ్గర చూడండి ఎలా అవుతుందా. దిగండి
వర్షాకాలంలో వస్తే ఇలా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో రావాలిరా బాబు, ఇలాంటివి చూడండి రా బాబు అనేది. అమ్మ ఇటు పక్క తీస్తుంటే వాటర్ ఫాల్స్ అన్నట్టు వెళ్ళిపోతున్నాయి. అటే కాదు, ఇటు కూడా చూడాలి కదా. మనం ఎక్కడికైనా సరదాగా వెళ్ళినప్పుడు ఇలాంటి కోతేసలు లేకుండా ఉంటేనే చాలా బెటర్. ఎందుకంటే మన కోసం ఇంటికాడ మనోళ్ళంటూ కొంతమంది ఉంటారు కదా. సినిమాల్లో చేస్తారు, వాళ్ళు షూటింగ్లు చేస్తారు. ఇప్పుడు మనం ప్రభాస్ను హీరోయిన్ అనుకున్నామేంటి. ఎండ్రో పిల్లకాయలు మాట ఎండ్రో. శ్రీ వాగిలు ఘాట్ సెక్షన్లో ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు రెడీగా ఉంటారనమాట. ట్రాక్ ఎక్కడైనా దెబ్బతిన్నా ఏమైనా. ఎందుకంటే వీటికి ఏదో గట్టిగా సౌండ్ వస్తుందా? ఏమీ లేదు. సౌండ్ ఎందుకు వచ్చింది? బాబోయ్ ఎంత పెద్ద కొండంలో వెనకాల దూరేస్తాం, అందులోనే దూరేస్తాం మనం ఇప్పుడు. దట్టమైన అడవిలో పిచ్చలెక్కించే ప్రయాణం అంటే ఇదేనేమో. ఎక్స్పెక్ట్ చేశా. టనల్ నెంబర్ హాఫ్ సెంచరీ.
స్వర్గలోకంలో ఆఖరి సొరంగం టనల్ నెంబర్ 57. ఇదిగోండి, మనం కూడా ఇలాగే ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి సైడ్ తీసుకున్నానండి. ఆ ఎదర వస్తుంది, చూపిస్తాను మీకు. సైడ్ తీసుకోవడం అంటే చిన్న చితక సైడ్ కాదండి, అరకరం తీసుకున్నాం. అరకరం తీసుకొని మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కడదామని ప్లానింగ్ అయితే చేసాం. మొన్న ఇంజనీరింగ్ వాళ్ళు మేస్త్రులు అందరూ వచ్చారు. బయట ఓపెన్ ఏరియాలో మనం ఉన్న సైట్ ఏరియాలో కూర్చొని మొత్తం ప్లానింగ్ చేస్తాం. అంతా అయిపోయింది. డూప్లెక్స్ బిల్డింగ్ ఇలా వస్తే బాగుంటుందని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసామండి. ఈ లోపు అసలు అందరూ అలా కూర్చున్నాము. పెద్ద వర్షం పడిపోయింది. పెద్ద వర్షం పడిపోయి అసలు గందరగోళం అయిపోయింది. అక్కడ ఏంటంటే అంత పెద్ద వర్షం పడినా ఎవరు తల్లదండి, నేనే తడిసాను. అది కూడా ఒక పక్క మొత్తం తడిసిపోయాను. అసలు ఏమైనా అర్థం కాలేదు. సడన్గా మెలకు వచ్చిందండి. తీరా చూస్తే మా పెద్దోడు పోసాడు, మొత్తం ఓ పక్క అంతా తడిసిపోయింది. తర్వాత తెలిసింది ఇంకా అన్నది కాలని. కాసేపు ఆగితే డూప్లెక్స్ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ మీద కూర్చొని మీకు హాయి చెప్తున్నాం ట్రైన్లో. ఏం చేస్తాం, అన్నీ అనుకున్నట్టుగా అవుతాయండి. కుమారధార నదికి సంబంధించిన పాయ ఏదో టైంకి అలా పడిందని వేసాం. తిట్టుకుంటున్నారేమో. నిజంగానండి డ్రీమ్ ఉండిపోయింది ఇలాంటి చోట. అసలు ఇలాంటి అడవిలో ఒక ఇల్లు కట్టుకొని ఎప్పటికీ జనాలకు దూరంగా, నెట్వర్క్ దూరంగా ఉంటే ఆ లైఫ్ దేనికన్నా ఉండాలి. సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా. అసలు సుబ్రహ్మణ్యంలో దిగిపోయిపోయి ఇంతకు ముందు ట్రావెల్ చేసినప్పుడు వెళ్ళాను. ఈసారి మంగళూరు వెళ్తున్నాను. ఆ సుబ్రహ్మణ్య పేరు వినగానే నాకు నిజంగాను గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అసలు ఇదిగోండి స్టేషన్. ఎక్సలెంట్, అసలు చాలా బాగా కట్టారు స్టేషన్. ఆన్ టైం అంటే ఆన్ టైంకి వచ్చామండి. ఘాట్ రోడ్లో కూడా ఆన్ టైంకి రావడం నిజంగా చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. 90% ఖాళీ అయిపోతుంది ట్రైన్. అక్కడ 90% మొత్తం అందరూ దిగిపోతారు. కాదు చూడండి, మన ట్రైన్కి పెట్టిన 2 ఇంజిన్లు ఎక్కడే తీసేస్తారండి. ఎందుకంటే ఘాట్ సెక్షన్ అనేది అయిపోయింది. మెయిన్ ఘాట్ సెక్షన్ అనేది ఆ ఇంజిన్ అనేది ఇక్కడ తీసేసిన తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది అనమాట. ఇదిగోండి సుబ్రహ్మణ్య రైల్వే స్టేషన్ బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో మన ట్రైన్కి ఇంకా ఇంజిన్లు తీస్తున్నారు కదా, అందుకే బయట చూపిందాం అని చెప్పేసి నేనైతే వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బస్సులు అయితే ఉన్నాయి. బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ చాలా ఉన్నాయండి. మన రూట్లో ఇదొక ముఖ్యమైన రైల్వే స్టేషన్ అండి, సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషను. మనకి ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్య క్షేత్రానికి, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట. అక్కడ మళ్ళీ మనకి ధర్మస్థల క్షేత్రానికి ఒక 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 క్షేత్రాలకు వెళ్ళే భక్తులందరూ కూడా మనకి ఈ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్లోనే దిగిపోతూ ఉంటారండి. సో మొత్తం చూశారు కదా బయట మనకి వెహికల్స్, ఈ క్రౌడ్ అంతా కూడా మనకి ధర్మస్థల సుబ్రహ్మణ్య వెళ్ళేవారు. ముందు ఏంటంటే అందరూ డైరెక్ట్గా ధర్మస్థలం వెళ్ళిపోతారండి. ధర్మస్థలం వెళ్ళిపోయి ఆ శివయ్య దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఆయన కుమారుడైనటువంటి కుమారస్వామి మనకి సుబ్రహ్మణ్యంలో ఉంటారు, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో. ఆయన దర్శనం చేసుకొని మిగిలిన ప్లేస్కి అవి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా చూడాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి దగ్గరలో. మనకి తిరుమల తిరుపతి క్షేత్రం వెళ్ళగో వీళ్ళకి ధర్మస్థలం అనమాట, కర్ణాటకకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా భక్తి, చాలా నమ్మకం అయితే ఉంటుంది. ఇక్కడ శివయ్య ఉంటారు మన మంజునాథ స్వామి అని చెప్పేసి. దాని తర్వాత మనకి కుక్కే సుబ్రహ్మణ్యంలో సర్పదోష నివారణకు సంబంధించిన దోషాలని పరిహారం చేసుకుంటారండి సుబ్రహ్మణ్య క్షేత్రంలో. నేను 2024లో ట్రావెల్ చేసినప్పుడు ఆ వీడియోస్ కూడా తీసి పెట్టాను, మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తీసారండి అదా 2 ఇంజిన్లు తీసారు. ఇప్పుడు మళ్ళీ సింగిల్ ఇంజిన్ తోటి వెళ్తుంది ఇప్పుడు మన ట్రైన్. ఇక్కడికే మన జర్నీ 271 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఇంకా మనం 86 కిలోమీటర్లు వెళ్ళాలి మంగళూరు జంక్షన్కి. చివరిలో బోర్డు మిస్సింగ్, అటుపక్క ఉందేమో చూద్దాం. ఆ గూడ్స్ ట్రైన్కి వెనకాల తగిలితున్నారు చూసారా ఇంజిన్లు. అటు నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇంజిన్ ముందు పెడతారు, ఇటు నుంచి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ పెడతారు అనమాట. ఇదిగోండి రైల్వే స్టేషన్ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ కూడా బస్సులు ఉంటాయి, ఇక్కడ ఆగుతాయి అనమాట. ఇదే రోడ్డు. అటు వెళ్ళిపోవాలి సుబ్రహ్మణ్యం, స్ట్రైట్కి వెళ్ళిపోతే సుబ్రహ్మణ్యం వస్తుంది. 12 కిలోమీటర్లు వెళ్ళాలి. కుమారధార చూడండి ఇల్లు అదిగా. అలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అదిగా అలా ఒక్క తోటలో అడుగులు మధ్యలో. మధ్యాహ్నం లంచ్కి పలావ్ తీసుకున్నానండి, వెజ్ పలావు 50 రూపాయలు తీసుకున్నారు. తేడా
ఏంటి ఓ పచ్చ అంటిపోయిందా? అలా బాగుంది, కాకపోతే కలుపుకోవడానికి ఏమోలా. పచ్చ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, ఈ పెరుగు ప్యాకెట్ వేసిన బాగుంది. బాగుందండి. అయ్యి బాబు కొంతమంది అన్నం తింటారమ్మా. అయ్యి బాబు నాయన అది తింటే బాబోయ్ రేపు దొరకదంటూ మొత్తం లొంగెట్టుకో. అవన్నీ ఒక్క తోటలే, సన్నగా పొడుగ్గా చూసారా, అవన్నీ ఒక్క తోటలే. కుమారధార నది. సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచి వస్తుందండి అటు నుంచి. అదే పెద్దపాయ మెయిన్. అదృష్టవంతులు. స్కూల్ చూడండి, అది స్కూల్ అంట, ఏ కళ్యాణ మండపం అన్నమాట. కబకపుత్తూరు రైల్వే స్టేషన్కి స్వాగతం. ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ స్టేషన్. మూడు 18 అయిందండి టైం మధ్యాహ్నం. నెక్స్ట్ స్టాప్ మనకి బంట్వాళ తర్వాత మంగళూరు జంక్షన్ అండి. ఇంకా 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. కబకపుత్తూర్ KBPR. బాయ్ కబకపుత్తూర్. అంటే కనీసం నన్ను దత్తన్న తీసేసుకోండి, నేను ఇల్లు కట్టుకోలేను. కానీ చచ్చిపోతున్నాను కదా, ఇల్లు 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 అని. మనం ఎలాగా కనీసం దత్తన్న తీసుకున్న బాగుంది. ఇల్లు చూడండి. పోలా అదిరి పోలా. నేత్రావతి. నేత్రావతి నది అండి. అంటే మనం బంట్వాళ వచ్చేసాం. బంట్వాళ స్టేషన్ కోడ్ BNTL. 3:4 వచ్చాం బంట్వాళ రైల్వే స్టేషన్కి. SWR సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్. అది ఇప్పుడు పడింది. బంట్వాళ స్టేషన్కి స్వాగత. బాగా డెవలప్మెంట్ చేశారండి ఈ పక్క స్టేషన్లో. నేను చూడండి, మన పాదాచారి మేలు సేతు గారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.
అలా అసలు చూడండి ఎంత ఉన్నారు అసలు. నెక్స్ట్ మనకి మంగళూరు జంక్షన్ అండి. మనకు దాదాపు 50 నిమిషాల టైం ఉంది. ఇంకా మనకి 19 కిలోమీటర్లే మంగళూరు జంక్షన్కి ఈ బంటువాల నుండి. రూట్ సపరేట్ అవుతుంది. అటు వెళ్ళిపోతే గోవా లైన్, బైపాస్ లైన్ అనమాట. ఇది మెయిన్ లైన్ అనమాట. మనకి ఇటు గోవా, మహారాష్ట్ర, ఇటు మంగళూరు, కేరళ సముద్ర ఒడ్డున వెళ్తూ ఉంటుంది ఈ ట్రాక్, డబుల్ ట్రాక్. మంగళూరుకి వచ్చాం, అయిపోయిందండి సినిమా. మాట్లాడడానికి ఏం లేదు, కానీ ఈ బండిలో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే పొద్దున 7 గంటల లోపు యశ్వంతపూర్ జంక్షన్కే, ఇటు నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే పొద్దున 7 గంటల లోపు మంగళూరు జంక్షన్కి వచ్చేస్తే సరిపోద్ది అనమాట. స్వర్గాన్ని చూడొచ్చు బతికొండగానే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ ఏరియాలో ఎవరైనా దత్తతకి పిల్లలు తీసుకుంటే చెప్పండి, నేను రెడీగా ఉన్నాను. భీమవరం గిట్టే ఫ్రమ్ భీమవరం. చెప్పండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరైనా చూస్తే ఫోన్ తీసుకుంటారు. చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో. అది నేనైతే నెక్స్ట్ జర్నీ అయితే ఏం ప్లాన్ చేయలేదండి. ఏంటంటే అరకు జర్నీ చేసిన తర్వాత వర్షాలు లేకుండా మనం మాన్సూన్ ట్రిప్ ఏం చేస్తామని చెప్పి ఆగిపోయాను. కానీ తప్పలేదు, మనకి నర్సాపురం బెంగళూరు ట్రైన్ ఉంది కదా, ఎలాగో బెంగళూరు వచ్చామని చెప్పేసి ఈ ట్రైన్ జర్నీ చేశాను. ఇక్కడికి వచ్చాను, కానీ నెక్స్ట్ మనం ఏ జర్నీ చేయాలన్నది ఇక్కడికి వచ్చి నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చూద్దాం, దిగిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సాయంత్రం 4:40కి రావాలండి. 4:10కి వచ్చాము. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 4:14 నిమిషాలు అవుతుంది. అరగంట ముందుగానే వచ్చామండి మనం మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. మళ్ళీ ట్రైను రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరుతుందండి మంగళూరు జంక్షన్ నుంచి యశ్వంతపూర్కి. చెప్పాను కదా, వారంలో 3 రోజులు కార్వార్ ఎక్స్ప్రెస్ కింద, వారంలో 3 రోజులు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కింద బయలుదేరుతుందని చెప్పేసి. కార్వార్ ఎక్స్ప్రెస్ కింద వెళ్ళినప్పుడు మాత్రం ఉదయం 11:30కు ఉంటుందండి. టైమింగ్స్ అయితే మార్చారు. ఇప్పుడు కార్వార్ ఎక్స్ప్రెస్ కింద వెళ్ళినప్పుడు 11:30కు ఉంటుంది. మామూలు గోమటేశ్వర కింద వెళ్ళినప్పుడు ఉదయం 7 గంటలకే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.